యేసుప్రభువారు రాకడ గురించి ఇచ్చినటువంటి సూచనలు మనం ధ్యానించుకుంటా ఉన్నాం. మత్తయి సువార్త 24:29 చూడండి. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఈ ఒక్క వచనానికే చాలా ఆ సందర్భాల్లో ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి ప్రియులారా. మనం చూసుకున్నట్టుగా 7 ముద్రలు విప్పినప్పుడు 6వ ముద్ర విప్పినప్పుడు అక్కడ ఏం కనబడుతుంది మనకి? చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు అని మనం దాన్ని అక్కడ చూసాం. కాబట్టి ఆకాశం నుంచి నక్షత్రాలు కూడా రాల్తాయి అనేటువంటి విషయం అక్కడ ప్రస్తావించబడింది. కాబట్టి ఈ ఒక్క చోటే కాదు, ఈ మాట మరొక చోట కూడా రాసింది. తర్వాత పోయిన వారం మనం 7వ ముద్రను విప్పినప్పుడు 3 సందర్భాలు జరుగుతాయి. అందులో మొట్టమొదటిగా అరగంట పాటు నిశ్శబ్దం ఉంటది. తర్వాత రెండవదిగా దేవుని దూత అక్కడికి వచ్చి ఆ దోపార్తిని పట్టుకొని ఆ పరిశుద్ధుల యొక్క ప్రార్థన అంతటినీ కూడా ఆ యొక్క దోపార్తిలో వేసినప్పుడు అదంతా కూడా పొగవాళ్ళు ఎక్కడికి చేరుతా ఉంది? దేవుని సన్నిధికి చేరుతుందని మనం ధ్యానించుకున్నాం. మూడవదిగా ఆ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులను తీసి ఆ దోపార్తిలో వేసి దాన్ని భూమి మీద పడేసినప్పుడు వడగండ్లు, తర్వాత ప్రళయాలు, ఇవన్నీ కూడా భూకంపాలు జరుగుతాయి అని అక్కడ మనం చూసాం. ఈ 3 ప్రక్రియలు కూడా జరుగుతాయి. 4వది 7 దూతలు 7 బోరలు పట్టుకొని ఏం చేస్తారు? అక్కడ సిద్ధంగా ఉంటారు అని మనం చూసాం. కాబట్టి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలోనికి గనక మనం వెళ్తే 6వ వచనం నుంచి ఈ యొక్క 7 బోరల గురించి అక్కడ రాయబడి ఉంటాయి. ఈ 7 బోరలు అనేవి ఎప్పుడు ఓదటం ప్రారంభమవుతాయి అనే విషయాన్ని గనక మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం నుంచి దయచేసి ప్రతి ఒక్కరు కూడా తీయండి. అంతటా 7 బోరలు పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు, అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమి 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగము కాలిపోయెను, పచ్చగడ్డంతయు కాలిపోయాను. ఇది మొట్టమొదటిగా బోర ఊదినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ. రెండవదిగా 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయను. 3వ దూత బోర ఊదినప్పుడు డ్యూటీలు వలె మండుచున్న యొక్క పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీదను నీటి బుగ్గల మీదను 2వ ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చేర్చరి. చూడండి, ఇక్కడ ఈరోజు 3 బోరల గురించి మనం ధ్యానించుకుందాం. అందులో మొట్టమొదటి బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది ప్రియులారా? మొట్టమొదటి బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు, అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను, చెట్లలో 3వ భాగము కాలిపోయాను, పచ్చగడ్డంతయు కాలిపోయాను. 3వ భాగం అన్నది అంటే ఏంటి? భూమిని 3 భాగాలు చేసాం అనుకోండి, అందులో ఒక భాగం ఏమైపోయింది? కాలిపోయింది. 3వ భాగం ప్రియులారా. అంటే ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే ఈ ప్రక్రియ అంతా కూడా ఆ పోస్ట్ ట్రిబులేషన్ కి, తర్వాత మిడ్ ట్రిబులేషన్ కి ఈ యొక్క బోరలు ఊదటం అనేది మిడ్ ట్రిబులేషన్ అని పిలుస్తాం. అంటే మనకి కామన్ గా 2 రకాలుగా శ్రమలు, మహాశ్రమలు అని పిలుస్తాం. ఈ శ్రమల కాలంలో ఏమవుతుంది అంటే దాన్ని మొదటిగా శ్రమ దినాలు అంటే 3.5 సంవత్సరాలు, మొదటి 3.5 సంవత్సరాలని 2 భాగాలుగా విభజించబడింది. అందులో 3.5 సంవత్సరాలని 2 భాగాలుగా విడదీస్తే ఎంత టైం పడుతుంది చెప్పండి?
సంవత్సరం 9 నెలలు పడుతుంది. సంవత్సరం 9 నెలలు, సంవత్సరం 9 నెలలు కలిపితే మొత్తం ఎన్ని నెలలు వస్తాయి? 3.5 years వస్తాయి. ఈ యొక్క సంవత్సరం 9 నెలలు 7 ముద్రలు విప్పినప్పుడు ఈ అంత్యక్రీస్తు రావటం కానీ 7 ముద్రలు విప్పబడటం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. తర్వాత వెంటనే 7వ ముద్ర విప్పిన తర్వాత 7 బోరలు దూతలు పట్టుకొని సంసిద్ధంగా ఉంటాయి. అక్కడి నుంచి ఈ యొక్క శ్రమ అనేది ఏదైతే ఉందో అది అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. అసలు అక్కడి నుంచి శ్రమలు ప్రారంభం అవుతాయి. మనం కనుక అక్కడ చూస్తే అక్కడ సూచనలే కనబడతాయి. ఎప్పుడు 7 ముద్రలు విప్పినప్పుడు. కానీ 7 బోరలు ఓదటం ప్రారంభించిన కాడి నుంచి శ్రమలు అనేవి ఒక్కొక్కటిగా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 లాగా అది పెరుగుతూ ఉంటాయి ప్రియులారా. కాబట్టి మొదటి బోర ఊదినప్పుడు వడగండ్లు, మీరు ఎప్పుడన్నా వడగండ్లు చూసారా? వర్షాలు పడినప్పుడు అంటే పెద్దగా పడవలే కానీ చిన్నగా పడతాయి కొన్ని చోట్ల. వడగండ్ల వర్షం ఎక్కడన్నా చూసారా? కనీసం వీడియోలో అయినా చూసారా? ఏవండి చిన్న బాల్స్ లాగా ఉండి ఏమవుతాయి? పడతాయి. ఐస్ గడ్డలు ప్రియులారా. వడగండ్లు అంటే ఏంటిది? ఐస్ గడ్డలే. పైనుంచి ఏమవుతాయి? ఆ వడగండ్లు పడతాయి. కాబట్టి ఆ వడగండ్లు కూడా ఎలా ఉంటాయి అంటే ఆ వడగండ్లు రక్తంతో ఉంటాయి. ఆ తర్వాత ఆ వడగండ్లు పైనుంచి అలా పడుతున్నప్పుడు ఆ ఫోర్స్ కి మయాన్ని ఏం పుడుతుంది? అగ్ని పుట్టును అని అక్కడ రాసి ఉంటుంది. చూడండి, మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అని రాస్తుంది. అంటే ఆ వడగండ్లు రక్తంతో మిలినమై ఉంటాయి. అది ఏ రక్తం అనేది ఎవరికి తెలియదు. మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి ఈ యొక్క వడగండ్లు పడినప్పుడు లేదనుకుంటే ఆ మధ్యలో ఉన్నప్పుడు ఆ ఫోర్స్ కి ఆ యొక్క అగ్ని అనేది పుట్టి వడగండ్లు భూమి మీద పడినప్పుడు ప్రియులారా ఆ భూమిలో ఉన్న 3వ భాగం అంతా కూడా ఏమైపోద్ది? కాలిపోద్ది ప్రియులారా. ఆ మంటలు అనేవి చెలరేగినప్పుడు భూమిలో 3వ భాగం అంతయు కూడా ఏమైపోయింది? కాలిపోయాను అని అక్కడ రాసి ఉంటది. చెట్లలో 3వ భాగం ఏమైపోతాయి? కాలిపోయాను అని రాసి ఉంటది. తర్వాత పచ్చగడ్డి అంతయు కాలిపోయాను. భూమి మీద అప్పటి నుంచి పచ్చగడ్డి అనేది ఉండదు. చెట్లలో 3వ భాగం కాలిపోద్ది, భూమిలో 3వ భాగం కాలిపోద్ది. తర్వాత గడ్డి విషయానికి వచ్చేసరికి మొత్తం కాలిపోద్ది. పచ్చగడ్డి అంతయు అని రాస్తుంది కదా, మొత్తం కాలిపోద్ది ప్రియులారా. ఈ యొక్క ప్రక్రియ మొదటి బోర ఊదినప్పుడు జరుగుతుంది. ఎందుకని ఈ శ్రమలన్నీ కూడా పెట్టడం జరిగిందంటే ప్రియులారా, ఈ రోజున మనం కొన్ని సందర్భాలను చూస్తూ ఉంటాం సమాజంలో. చూసినప్పుడు ఏవండి మనకి చాలా కోపం వస్తుంది కదా. అలాంటిది దేవుడికి ఎలా ఉంటుంది ప్రియులారా? కాబట్టి ఇప్పుడు మనందరం కూడా కృపాకాలంలో ఉన్నాం. యేసుప్రభువు ఒక మాట ఏమని పలికారంటే, ఆయన ఏవండి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన సమానంగా ఏం చేస్తూ ఉన్నాడు? వర్షాన్ని, ఆయన జాలి వర్షాన్ని, ఆయన ప్రేమ వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. కానీ ఎవరైతే విడవబడ్డారో, ఎవరైతే క్షయమైనటువంటి దాన్ని ధరించుకొని క్షయమైనటువంటి మనస్సుని ఎవరైతే కలిగి ఉన్నారో మనందరం కూడా ఎత్తబడిపోతాం. ఒక దినాన్న దేవుని రాకడలో ఎత్తబడి మొట్టమొదటిగా బోర ఊదినప్పుడు 3వ ఆకాశంలోనికి, మధ్యాకాశంలోనికి వెళ్ళి అక్కడ మనందరం కూడా చక్కగా అక్కడ మనం విందులో పాలు పంపులు పొందుతాం. కానీ ఎవరైతే విడవబడిన వారు ఉంటారో, ఎవరైతే భూమి మీద విడవబడిన వారు ఉంటారో, ఇక్కడ మనకి ఒక ప్రశ్న కలగొచ్చు మనసులో. ఇప్పుడు దాకా ఎంతో మంది దుర్మార్గులు అలాంటి పనులు చేసిన వారందరూ చనిపోయారు, అవునా కదా? మరి వారందరికీ శిక్ష ఎట్లా? వారందరూ కూడా ప్రియులారా మరలా ఈ భూమి మనం అందుకితం ధ్యానించుకున్నటువంటి సందర్భంలోని కనుక వెళ్తే మళ్ళా ఈ భూమి 2వ రాకడలో ఏమవుతుందంటే సమాధులన్నీ కూడా ఏమవుతాయి? తెరవబడతాయి. ఎవరైతే ఈ క్షయత ధరించుకున్న వారు ఉంటారో వారు శరీర మళ్ళా సామాన్యమైనటువంటి మనుషులుగా ఉండి అలా ఈ భూమి మీద వారు ఏం చేయబడతారు? విడవబడతారు. ఎవరైతే ఈ అక్షయతని, ఎవరైతే ఆ మారు మనసు అనుభవాన్ని సంపాదించుకున్న వారు ఉంటారో వారందరూ కూడా ఏం చేయబడతారు? ఎత్తబడతారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కిరాతకులు, ఈ హంతకులు, ఈ భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు, మతి స్థిమితము లేక ప్రియులారా, పిల్లల్ని కూడా కొంతమంది ఎంత దారుణంగా హింసించేవారు ఉంటారు, తండ్రులు కానీ తల్లులు కానీ. కిరాతకమైనటువంటి మనస్సు. ఎలాంటి వారందరూ కూడా విడవబడినప్పుడు
వారి మీద ఒక దినాన్న ఇప్పుడు వారికి ఆకాశం నుంచి దేవుడు వారి మీద ఏమండి సమానంగా వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు. భక్తుల మీద, భక్తిహీనుల మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద. మనం అనుకుంటాం దేవుని శిక్ష రావట్లేదు ఏంటి వారి మీదకి అని, కానీ ఒక సమయం ఉంది. ఆ సమయంలో వారు విడవబడతారు. విడవబడిన తర్వాత వారి మీదకి వడగండ్ల వర్షం పడుతుంది. ఆ సమయంలో వారిని తప్పించేటువంటి నాదుడే ఉండడు ప్రియులారా. ఆ సమయంలో బోర ఊదినప్పుడు రక్తంతో మిలినమైనటువంటి వడగండ్లో పైనుంచి పడి ఏమవుతుందంటే ఆ భూమిని అంతటినీ కూడా మూడో భాగాన్ని ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. అంటే ఈ శ్రమలనేవి ఒక్కొక్కటి ఎలా ఉంటాయో తెలుసా? రాను రాను వారికి ఆహారం దొరకదు, రాను రాను వారికి దాక్కోడానికి చోటు దొరకదు, రాను రాను ఆ శ్రమలు వెళ్ళే కొలిది, ఆ నెలలు రోజులు గడిచే కొలిది వారికి తిండి ఉండదు, వారికి పైన వస్త్రాలు ఉండవు. వారు ఎంత ఇబ్బంది పడతారో. వారు చావుని వెతికినా సరే చావు వారి నుంచి ఏమవుతుంది? దూరం అయిపోతా ఉంటది. 7 సంవత్సరాల పాటు వారిని దేవుడు ఏం చేస్తాడు? ఏమండి శ్రమల పాలు చేసి ఒక విధంగా వారి శరీరం ఎంత కిరాతకంగా ఉందో అంత శ్రమని వారు ఏం చేస్తారు? అనుభవిస్తారు ప్రియులారా. ఏమండి మొట్టమొదటిగా బోర ఊదినప్పుడు గడ్డంతా కాలిపోద్ది. చెట్లలో మూడో భాగం అన్నీ కూడా కాలిపోతాయి. అప్పుడప్పుడు పిడుగులు పడి ఏం చేస్తాయి? చెట్ల మీద పిడుగులు పడతాయి. పిడుగులు పడినప్పుడు ఏమవుతుంది? చెట్టు అంతా కూడా పైనుంచి కింద వరకు ఏమైపోద్ది? కాలిపోతాయి. అప్పుడు ఏ నెట్వర్క్ ఉండదో, ఒకటే నెట్వర్క్. ఇప్పుడే ఏమండి ఇది రాకముందే వార్నింగ్ అనమాట. మీకు మెసేజ్ ఎలా వస్తుందో మీ యొక్క నెట్వర్క్ నుంచి, ఫోన్ నెట్వర్క్ నుంచి, అప్పుడు 7 ఏండ్ల శ్రమలు ఎలా ఉంటాయి అని ఇప్పుడు ఏమవుతుంది? ఏమండి హెవెన్లీ నెట్వర్క్ ప్రియులారా. రెండవ బోర ఊదినప్పుడు అక్కడ ఏముందో రాయబడి చూడండి. 8వ వచనంలో కనుక మనం వెళ్తే, రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడను. అందువలన సముద్రములో మూడో భాగము రక్తమాయను అని రాసున్న ప్రియులారా. తర్వాత సముద్రములోని ప్రాణము గల జంతువులలో మూడో భాగము చచ్చెను, ఓడలలో మూడో భాగము నాశనమాయను అని రాస్తుంది. మొట్టమొదటిగా బోర ఊదినప్పుడు భూమి మూడో భాగం అయిపోద్ది, కాల్చబడుతుంది. రెండవదిగా బోర ఊదినప్పుడు సముద్రంలో ఒక పెద్ద కొండ ఒకటి పడుతుందని ఇక్కడ రాస్తుంది. అప్పుడు సముద్రములో ప్రాణము గల జంతువులలో మూడో భాగం అయిపోతాయి, చనిపోతాయి. తర్వాత ఓడలలో మూడో భాగం అయిపోతాయి, నాశనం అయిపోతాయి అని అక్కడ రాస్తున్న ప్రియులారా. సముద్రంలో వాళ్ళు ఉంటాయి. కాబట్టి భూమి పెద్దదా సముద్రం పెద్దదా అని మనం ఆలోచన చేస్తే ఏం చెప్తారు చెప్పండి? ఏది పెద్దది? భూమి పెద్దదా సముద్రం పెద్దదా? భూమి కన్నా ఏం పెద్దది? సముద్రమే పెద్దది ప్రియులారా. ఆ సముద్రంలో కొండ పడినప్పుడు పైనుంచి ఆ యొక్క మూడో భాగం అంతా కూడా ఏమైపోద్ది? రక్తం అయిపోద్ది ప్రియులారా. ఆ రక్తంగా మారినప్పుడు ఆ యొక్క సముద్రంలో ఉన్నటువంటి ఆ జీవరాశులన్నీ కూడా ఏమైపోతాయి? చనిపోతాయి. ఏమండి సముద్రంలో ప్రాణము గల జంతువులలో మూడో భాగము చచ్చెను అని ఇక్కడ రాస్తుంది. తర్వాత ఓడలలో మూడో భాగము నాశనం అయిపోతాయి ప్రియులారా. మీరు అక్కడికి వెళ్తే బీచ్ దగ్గరికి మధ్యాహ్నం 2:30, 3 ఆ టైంకి ఓడలు వస్తూ ఉంటాయి. ఆ వేటకి వెళ్ళి ఇంకా పెద్ద పెద్ద హార్బర్స్ ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద షిప్లు ఉంటాయి. తర్వాత ఈ యొక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడానికి ఇతర దేశాల నుంచి మనకి పెద్ద పెద్ద వాహనాలు కానివ్వండి, లేదనుకోండి వీటిలు కానివ్వండి, సరుకులు కానివ్వండి, ఫారెన్ నుంచి ఏమవుతాయి? ఫ్లైట్స్లో కొన్ని వస్తాయి. కానీ షిప్పుల్లో ఎక్కువ మోస్ట్ 90-80% వరకు షిప్లోనే ఏమవుతుంది? ఎక్స్పోర్ట్ అవుతాయి ప్రియులారా. మీకు కూడా ఏమన్నా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఫారెన్ నుంచి కావాలి అంటే ఈ రోజున మనం తెప్పించుకోవచ్చు. చాలా వస్తువులు మనం తెప్పించుకోవచ్చు. సర్వీసులు వచ్చేసినాయి ప్రియులారా మన అందరికి కూడా. కాబట్టి ఈ యొక్క వాడల్లో ఈ వాడలు ఏదవుతున్నాయో అందులో మూడో భాగం కూడా ఏమైపోతాయి? ఏమండి అవి కూడా నాశనమాయను అని ఇక్కడ రాస్తున్న ప్రియులారా. మొట్టమొదటిగా భూమి అంతా కూడా ఏమండి భూమిలో మూడో భాగం కాలిపోద్ది, చెట్లు గడ్డంతా కూడా కాలిపోతాయి. రెండవ బోర ఊదినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఈ పరిస్థితులన్నింటినీ కూడా మార్చేస్తాడు. ఈ యొక్క ఏదైతే ఉన్నాయో మానవులు ఉండేటువంటి చుట్టుపక్కల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటంతటినీ దేవుడు ఒక్కొక్కటిగా మార్చేస్తూ ఉంటాడు ప్రియులారా.
తర్వాత మూడో దూత బోర ఊదినప్పుడు ఏమో జరుగుతుందో చూడండి. ఏమండి, డివిటీల వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడో భాగము మీద నీటి బుగ్గల మీదను పడెను. మూడోది ఎక్కడ పడుతుంది ప్రియులారా? ఆకాశము నుండి డివిటీలు వలె మండుచున్న ఒక నక్షత్రము, పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడో భాగము మీద నీటి బుగ్గల మీదను పడెను. అంటే నీటి బుగ్గలు అంటే ఏంటి? కాలువలు. కాలువలు తెలుసా మీకు? నదులు ఉంటాయి, కాలువలు ఉంటాయి. కాబట్టి దేవుడు వాటిని కూడా ఏం చేస్తాడు? మూడో భాగాన్ని నాశనం చేస్తాడు ప్రియులారా. ఇక్కడ అదే రాస్తుంది. తర్వాత 11వ వచనం కనుక మనం వెళ్తే, ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు, అందువలన నీళ్లలో మూడో భాగము మాచిపత్రి ఆయను. అంటే దానికి అర్థం నీళ్లు చేదైపోయినందున, మాచిపత్రి అవడం అంటే ఏంటి ప్రియులారా? చేదైపోవడం వలన ఏమది? మనుషులలో అనేకులు చచ్చిరి అని ఇక్కడ రాసిన ప్రియులారా. చూడండి ఎంత భయంకరమో. దేవుడు మనల్ని ఆ యొక్క ఉగ్రత పాలవడానికి దేవుడు మనల్ని ఇష్టపడట్లేదు. ఈ 7 ఏండ్ల శ్రమలు ఏవైతే ఉన్నాయో ప్రియులారా, వాస్తవానికి ఈ యొక్క 7 ఏండ్ల శ్రమలకేనో అపవాది అనుచరులకి సంబంధం లేదు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే 7 ఏండ్ల శ్రమలో హింసించబడేది కేవలం ఎవరు? విడవబడిన వారు మాత్రమే. అపవాది యొక్క శ్రమలో ఆ శ్రమలు వేరుగా ఉంటాయి. దాని గురించి మనం తర్వాత ధ్యానించుకుందాం ప్రియులారా. అప్పటి వరకు వాడు బంధించబడడు. వాడు బంధించే సమయం దగ్గర పడుతూ ఉంటది. కాబట్టి మూడో భాగం, మూడో దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి ఒక నక్షత్రము డివిటీ వలె మండుతా ఏమవుతుందంటే అది ఏమండి తిరుగుతా వచ్చి ఒక నదిలో పడినప్పుడు ఆ నదులన్నీ కూడా ఏమైపోతాయి? పాడైపోతాయి. తర్వాత నీటి బొగ్గలన్నీ కూడా ఏమైపోతాయి? పాడైపోతాయి ప్రియులారా. అది ఎక్కడో ఒక చోట పడుతుంది. పడినప్పుడు దానికి కనెక్ట్ అయి ఉన్నటువంటి నదులన్నిటిలో కూడా ఈ యొక్క ఆ చేదు అనేది ఏమండి వ్యాపిస్తుంది. వ్యాపించినప్పుడు ఆ నీళ్లు తాగినప్పుడు, మనం తాగే నీళ్ళని ఎక్కడి నుంచి వస్తాయి? నదిలో నుంచే వస్తాయి, నీటి బుగ్గలో నుంచే వస్తాయి. ఆ నీళ్లే పంటలోనికి వెళ్తాయి. కాబట్టి ఆ చేదుని తిన్న ప్రతి ఒక్కరు కూడా అనేకులు మనుషులు ఇక్కడ ఏమైపోయారు? చనిపోయారు అని ఇక్కడ రాస్తుంది ప్రియులారా. మానవుని యొక్క దేవుడు మానవునికి ఇచ్చేటువంటి శ్రమలు అతి భయంకరమైనటువంటి శ్రమలు ప్రియులారా. ఈ రోజున మనందరం కూడా అలాంటి శ్రమలోనికి వెళ్లకుండా ఉండడానికి దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ప్రియులారా. రెండవదిగా దేవుడు నిన్నెందుకు ప్రత్యేకంగా కూర్చోబెట్టాడో తెలుసా? దేవుడు నిన్నెందుకు రక్షించుకున్నాడో తెలుసా? మొట్టమొదటిగా ఎంతో మంది ఉన్నారు, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ పొరుగు వారు కానీ, తెలిసిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు ప్రత్యేకంగా నిన్నే ఎందుకని ఇక్కడ కూర్చోబెట్టాడో తెలుసా? దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది. నీ హృదయాన్ని దేవుని చేతికి ఇవ్వగలవు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ ద్వారా ఇతరులను రక్షించడానికి దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఏదన్నా ఒకటి సెలక్షన్ చేసుకునేటప్పుడు ఒక బీటెక్ అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ క్యాంపస్ ఇంటర్వ్యూలు పెడతారు. ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్ ప్రియులారా. అందరినీ సెలెక్ట్ చేసుకోరు వారు. ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ బాగుందో, ఎవరిలో అయితే స్కిల్స్ ఉన్నాయో వారిని ఏం చేస్తారు? ప్రత్యేకంగా కంపెనీస్ వారు ఎలా తీసుకుని వెళ్తారో. యు ఆర్ ఎ సెలెక్టెడ్ పర్సన్. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? నీ వల్ల ఇతరులు మేలు పొందుతారు, నీ వల్ల ఇతరులు క్రీస్తుని నమ్ముతారు, నీ వల్ల ఇతరులు దేవుణ్ణి తెలుసుకుంటారు అనేటువంటి భావన, అనేటువంటి ఆలోచన ఏమండి క్రీస్తులో కలిగింది. కాబట్టి మీరు, నేను, మనందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఎంతమంది దాన్ని నిలబెట్టుకునేవారుగా కనబడతా ఉన్నారు ప్రియులారా. ఏమండి స్పర్జన్ గారు ఒక మాట పలికిరేంటో తెలుసా? గాడ్ ఈజ్ లాంగింగ్ టు టేక్ యువర్ వీక్నెస్ అండ్ యూజ్ ఇట్ ఇన్ హిజ్ ఓన్ మైటీ హ్యాండ్ అని పలికాడు ప్రియులారా. దేవుడు ఒక మనిషిని ఇప్పుడు గొప్పగా వాడుకుంటాం ప్రారంభిస్తాడంటే ఆయన చేతిలోకి ఏమండి గాడ్ ఈజ్ లాంగింగ్ టు టేక్ యువర్ వీక్నెస్ ప్రియులారా. నీ యొక్క బలహీనతలన్నీ కూడా ఎప్పుడైతే తీసుకెళ్లి దేవుని హస్తాల్లో పెట్టావో, ప్రభువా నీ బలహీనమైనటువంటి హృదయాన్ని, బలహీనమైనటువంటి ఆలోచనల్ని, బలహీనమైనటువంటి విధానాన్ని అంతటినీ కూడా తీసుకెళ్లి ప్రార్థనలో ఎప్పుడైతే ప్రభువా ఇదిగో పలానా చోట నా మనసు బలహీనమైపోతా ఉంది, పలానా చూపులో నా మనసు బలహీనమైపోతా ఉంది, ఏవండి నా యొక్క ఆలోచనలో ఇతరులను చూసినప్పుడు కొన్నిసార్లు వ్యసనం కలుగుతూ ఉంది,
లోకుల్ని చూసినప్పుడు అయ్యో దేవుడు నన్నెందుకు దీవించడే అనేటువంటి మనస్సు కలుగుతూ ఉంది. బలహీనత, హృదయంలో ఎన్ని బలహీనతలు ప్రియులారా, ఆ బలహీనత అంతటిని కూడా తీసుకెళ్ళి దేవుని చేతిలో దేవునికి అప్పగించినప్పుడు అప్పుడు దేవుని యొక్క హస్తము యూజ్ ఇట్ ఇన్ హిజ్ ఓన్ మైటీ హ్యాండ్ అని పలికాడు ప్రియులారా. దేవుని యొక్క బలమైనటువంటి హస్తాలు నేనేం చేస్తాయో తెలుసా, నిన్ను బలంగా మలచి నీ హృదయాన్ని విరిచి ఆయన హస్తాల్లోనికి నువ్వు వెళ్ళి నీ బలహీనతలు దేవునికి అప్పగించడమే నువ్వు ఆయన హస్తాల్లోకి వెళ్ళటం. నీ బలహీనతలన్నీ కూడా తీసుకెళ్ళి ప్రభువా ఇది నా బలహీనత, ఇందులో నేను బలహీనంగా ఉన్నాను ఎప్పుడైతే ప్రార్థన చేశావో ఆ బలహీనత దేవుని ఎదురంగా ఒప్పుకోవటమే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వటం ప్రియులారా. అప్పుడు దేవుని హస్తాల్లోనికి నువ్వు వెళ్తావు. దేవుని హస్తాలు అప్పుడు నేనేం చేస్తాయి అంటే అప్పటి నుంచి ఆ రోజు నుంచి నిన్ను మలచటం ప్రారంభం అవుతాయి. ఒక కుమ్మరి ఆ యొక్క పాత్రని ఎలా తయారు చేస్తాడో దేవుని హస్తాల్లోనికి వెళ్ళినప్పుడు నీ బలహీనతలన్నిటిని కూడా తీసివేసి ఆయన నిన్ను బలవంతురాలుగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు ప్రియులారా. మీరు పనిచేసే ఆఫీసులో కానివ్వండి, మీరు పనిచేసే ఎక్కడైనా కానివ్వండి, లేదంటే మీ పొరుగువారు, మీ బంధువులు ఎవరైనా సరే ప్రియులారా, మిమ్మల్ని చూస్తున్న వారు ఎంతో మంది ఉంటారు. ఎక్కడైనా సరే మీ మాదిరిని బట్టి క్రీస్తుని తెలుసుకున్న వారు ఉన్నారా? ఎక్కడైనా సరే మీ మాదిరిని బట్టి వారి మాదిరిని మార్చుకున్న వారు ఉన్నారా ప్రియులారా? కాబట్టి దేవుడు నిన్ను ఎంతో బలంగా వాడుకోవాలని అనుకుంటా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 11వ కీర్తన 5వ వచనం 6వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారస్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. యథార్థమంతుడు, ఆయన ముఖ దర్శనము చేసెదరు అని ఇక్కడ రాస్తున్న ప్రియులారా. చూడండి, యెహోవా నీతిమంతులను ఏం చేస్తా ఉన్నాడు? పరిశీలన చేస్తా ఉన్నాడు అని ఇక్కడ రాస్తుంది. ఎన్రికోని దేవుడు ఏం చేశాడు? అక్కడ పరిశీలన చేశాడు, కానీ నిలబడ్డాడు. 2 ఆత్మల్ని రక్షించగలిగాడు ప్రియులారా. మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక నింద, ఒక అవమానం, ఒక శ్రమ ఏదైనా సరే అది ఒక పరీక్ష. యెహోవా నీతిమంతులను ఏం చేస్తా ఉన్నాడు? పరిశీలన చేస్తా ఉన్నాడు ప్రియులారా. ప్రతి నిమిషం కూడా ఆయన పరిశీలన చేస్తా ఉన్నాడు. తర్వాత దుష్టులు బలాత్కారస్తులను ఆయనకు అసహ్యులు. మనం చూస్తా ఉన్నాం సమాజంలో ఎన్ని బలాత్కారాలు. అలాంటి వారందరూ కూడా దేవునికి ఏమవుతారు? అసహ్యం అయిపోతారు. అలాగే ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి ప్రియులారా. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అని రాస్తుంది. తర్వాత అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగునని రాస్తుంది. ఇందాక మనం చూస్తే ఎక్కడ 3వ బోర ఊదినప్పుడు చూస్తే ఆ యొక్క మాచిపత్రి, ఆ యొక్క నక్షత్రము తిరుగుతా నదుల్లో పడినప్పుడు, ఆ నీటి బొగ్గల్లోకి వెళ్ళినప్పుడు అందులో ఉన్న ప్రాణులు చనిపోయిన చేదు వల్ల. అలాగే కొంతమంది మనుషులు కూడా ఏమైపోయారు ప్రియులారా? చనిపోయారు. ఫ్యూచర్ ప్రిడిక్షన్ ప్రియులారా. బైబిల్ ఎప్పటి నుంచో మనుషుల్ని ఏం చేస్తా ఉంది? హెచ్చరిస్తా ఉంది ప్రియులారా. అలాగే అగ్ని గంధకములను వడగాలియో వారికి పానీయ భాగమగును. అక్కడ డివిటీ చేత మండుచున్నటువంటి ఒక నక్షత్రము అని అక్కడ రాస్తుంది. అగ్ని గంధకము చేత అది పడద్రోయబడి అది వారికి ఏమవుతుంది? పానీయ భాగంగా అయిపోద్ది. ఆ నీరన్నీ కూడా మాచిపత్రి చేదుగా మారిపోతాయి. దాన్ని తాగినప్పుడు మనుషులందరూ కూడా ఏమైపోతారు ప్రియులారా? చనిపోతారు. దుష్టులు, బలాత్కారస్తులు ప్రియులారా. దీన్ని బట్టి మనం అతిశయిస్తా ఉన్నాం. పాపం ఒక మనిషి హృదయంలోనికి స్లోగా వెళ్ళి ఏం చేస్తా ఉంటది? ఒక విషమంతా కూడా నింపేస్తా ఉంటది. ఒక మనిషి హృదయంలో ఎంతో విషయాన్ని నింపుతా ఉంటది ప్రియులారా. అపవాదికి ఒక మనిషి మీద అధికారం లేదు, కానీ అపవాదికి ఒక మనిషి మీద ఎప్పుడు అధికారం వస్తుందంటే హృదయం అంతా కూడా పాపం చేత, ఆ దుష్టత్వం చేత నింపబడిపోయినప్పుడు ప్రియులారా. కొన్ని స్వభావాలు డెవిల్ ఇంజెక్ట్ ప్రియులారా వినమ్ ఇంటూ అవర్ హార్ట్స్. మనుషుల హృదయంలో స్లోగా ఆహాన్ని నింపుతూ ఉంటది. మనం ఏమన్నా తక్కువ? నాకు బలం లేదా? నాకు అందం లేదా? విషం నింపుతూ ఉంటది మనిషి హృదయంలో. నాకు వెనకమాల అధికారులు లేరా? నాకు తెలిసిన వారు లేరా?
మా కులం పెద్దది కాదా, మాకు ఇది లేదా, మాకు అది లేదా, మేము పిలిస్తే ఏమండి ఇంతమంది బలగం రారా? స్లోలీ ఇట్ ఇంజెక్ట్స్ ప్రియుల. అపవాది ఒక మనిషిని ఏం చేస్తూ ఉంటది, ఏమండి ఆ యొక్క అహాన్ని నింపుతూ ఉంటది మనుషుల్లో ప్రియులారా. నేనెందుకు తగ్గించుకోవాలి, నేనేమన్నా మనుషులకి తక్కువగా కనబడుతున్నానా? ఆ మనసు చూడండి ఎంత భయంకరమైనటువంటి మనసు ప్రియులారా. దేవుడు నీ కోసం ఈ లోకానికి వచ్చి చీల్చబడి కొట్టబడి రక్తం చిందించబడి ఆయన అధికారాన్ని అంతటినీ కూడా పరలోకాన్ని విడిచి అంత హీనంగా వ్యసనాక్రాంతుడు అయ్యాడని రాస్తున్న ప్రియులారా. ఆయన దీన దరిద్రుడు అని రాస్తున్న ప్రియులారా. ఒక చోట నీకోసం ఆయన దీన దరిద్రుడిగా మారాడు, నీకోసం ఆయన వ్యసనాక్రాంతుడిగా మారాడు ప్రియులారా. దేవుని కోసం ఒక ఆత్మ రక్షించబడటం కోసం మనం తగ్గించుకోలేకపోతా ఉన్నామే కొన్ని సందర్భాల్లో. అహం అనేది స్లోగా ఒక మనుషులు ఏమవుతూ ఉంటది, విషయం వల్లే నింపబడుతూ ఉంటది ప్రియులారా. గర్వం అనేది తగ్గించుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అది ఏం చేస్తుందో తెలుసా, అది మనల్ని ఏం చేస్తుందో తెలుసా. సిన్ డిస్ట్రాయ్స్ ఇట్ ఓన్ సెల్ఫ్ అని రాస్తుంది ప్రియులారా. పాపం ఏం చేస్తుంది, దాన్ని అదే నాశనం చేసుకుంటూ వెళ్తుంది. ఒక శరీరంలో వ్యాధి ఉన్నప్పుడు అవయవాలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి కొన్ని తినేసే వ్యాధులు కొన్ని ఉన్నాయి ప్రియులారా. పాపం కూడా అంతే. నీలోనికి ఒక చిన్న మనస్సు, ఒక చిన్న అబద్ధం ద్వారానో, ఒక చిన్న హెచ్చించుకునే మనసు ద్వారానో వచ్చి స్లోగా నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయతని, మనసుని, ప్రార్థనని, విశ్వాసాన్ని, దేవుని సన్నిధిని అంతటినీ కూడా స్లోగా ఏం చేస్తూ ఉంటది, నేను తినేస్తూ ఉంటది ప్రియులారా. మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 5:9 ఏమని రాయబడి ఉంటుందో చూడండి. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు అని అక్కడ రాస్తున్న ప్రియులారా. ఈ యొక్క బోరలో ఊదినప్పుడు ఎలాంటి ఉగ్రత ప్రియులారా మనుషుల ఇక్కడ భూమి మీదకి వస్తుందో, 3వ భాగం అంతా కూడా ఎలా కాలిపోద్దో, సముద్రం అంతా కూడా 3వ భాగం ఎలా రక్తమైపోద్దో, నదులన్నీ కూడా ఎలా చేదైపోతాయో, దానిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా ఎలా చనిపోతాయో, తర్వాత మనిషి కూడా ఎలా ఇదైపోతాడో ప్రియులారా. కానీ ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి ప్రియులారా. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు కాదు అని ఇక్కడ రాసున్న ప్రియులారా. కాబట్టి మనందరం కూడా దేనికి వెళ్ళకూడదు, ఉగ్రత పాలవకూడదు ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం బలంగా ఏం చేయాలి, ప్రార్థించాలి. ఉగ్రత పాలవడానికి దేవుడు మనల్ని అప్పగించలేదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షించబడడానికి మనల్ని అప్పగించాడు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా దేవునికి సమీపంగా ఉండి నీ యొక్క బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్రీస్తు హృదయంలో కనుక పెడితే ఆయన చేతులు ఏం చేస్తాయో తెలుసా, మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. ఆ బలహీనతలన్నింటినీ కూడా ఆయన తీసుకుని ఆయనలో ఉన్నటువంటి ప్రతి బలాన్ని ఏం చేస్తాడు, నీళ్ళ నింపుతాడు ప్రియులారా. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.